మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఏరగంధం సుబ్బారావుని భలే పెళ్లి చేసేసుకున్నావే బాబు. 9 ఏళ్ల వయసులోనే చేసుకున్నావంటే. ఎన్టీఆర్కి భార్య లేదు, ఎవరు చూసుకుంటారని నేను వెళ్ళాను తోడుగా అన్నావు. మరి ఆయనకంటే భార్య లేదు, నీకున్నాడు కదే భర్త. ఇప్పుడు మొత్తం ఫారిన్ కల్చర్ అడాప్ట్ అయిపోయిందండి ఇండియాకి. భయంకరంగా కొట్లాడుకుంటున్నారు, విడాకులు పోతున్నారు. మేము విడిపోయేంత వరకు మా పిల్లవాడిని ఒకవైపు ఆమెను ఒకవైపు కూర్చోబెట్టుకుని నేను కలిపి అన్నం తినిపించాము. ఏటే లక్ష్మీ పార్వతి బాగుండావా? ఏ గుర్తుపట్టావే ఎట్టాను? లక్ష్మి నేను సరస్వతి గంగని. నువ్వు లక్ష్మి అయితే నేను సరస్వతి, నువ్వు పార్వతి అయితే నేను గంగ. ఏటి మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. బుర్ర కథలకి అరికథలకి బట్టలు వేసుకొని తిరిగాం, గుర్తుందా? ఎరగంధం సుబ్బారావుని ఎలా పడేసావో నాకు తెలియదా? నాకు అన్నీ చెప్పేసేసేదానివి కదా. నేనంటే నీకు బాగా ఇష్టమే. ఎందుకు ఇష్టమో చెప్తా. పెద్దలు అదే ముఖ్యంగా వయసులో పెద్ద అంటే నీకు చాలా ఇష్టం కదే. నేనంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే వయసులో పెద్ద అనగానే నీకు భలే ఇష్టపడిపోతూ ఉంటావు. ఆడలేదు మగలేదు, వయసులో పెద్ద అంటే చాలు. అందుకే కదా ఎరగంధం సుబ్బారావుని భలే పెళ్లి చేసేసుకున్నావే బాబు. 9 ఏళ్ల వయసులోనే చేసుకున్నావంటే ఒకసారి ఆలోచించుకుని తెలివితేటలు అప్పుడే అలా ఉన్నాయంటే. ప్రతి విషయం నాకు చెప్పేదానివి గుర్తుందా? చెప్పవే. నీకు నాకు ఎంత తేడా? 5 ఏళ్ళు అంతే. నాకు పండిపోయింది, నీకు ఎండిపోయింది అంతే. ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. ఈ ఎరగంధం సుబ్బారావుతో పెళ్ళైనప్పుడు అన్ని విషయాలు నాకు చెప్పేదానివి గుర్తుందా? పెళ్ళైనప్పుడు కూడా నీ పక్కన నేనే ఉన్నా, గుర్తుందా? మర్చిపోయావా? గుర్తు చేస్తాలే. అవును, ఎంతకు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్న ఏదో టీవీ ఇంటర్వ్యూలో లేకపోతే యూట్యూబ్, అదేదో ట్యూబ్ అంటారు కదా, ఆ ట్యూబ్లో నువ్వు కనిపించావే. ఆ ట్యూబ్ చూడంగానే అయ్యి బాబే దిట్టంగా బాగానే ఉన్నావే, మాకైతే ఎండిపోయి పండిపోయాం కానీ నువ్వు దిట్టంగా బాగానే ఉండవే, నీతిగా ఉండేవాళ్ళం ఎట్టగా అయిపోయాము, 2వ పెళ్లి చేసుకుని ఎన్టీఆర్ని చేసుకున్నావు. ఏడ్చేస్తావు, అట్టగే ఉంటావు దిట్టంగా. ఏంటంటావు? ఎంతకీ ఆ ట్యూబ్లో నేను చూశాక, ఆ ఇంటర్వ్యూ చూశాక ఏమనిపించిందో తెలుసా? ఏంటనుకుంటావు? చెప్పనా? కొన్ని విషయాలు మర్చిపోయావే బాబా. నీ చెప్పాలి కదా, నీకే తెలియాలి, నీకే గుర్తుండాలి అనుకుంటే ఎట్టా? జనానికి కూడా తెలియాలి కదా అని నేనే కొన్ని విషయాలన్నీ తీసుకొచ్చా గుర్తు చేస్తూ. ఎరగంధంతో మాట్లాడతావా? ఎరగంధం మాట్లాడతాడు, నువ్వు మాట్లాడదు. రాగండి. నిన్న ఇంటర్వ్యూలో నువ్వేం చెప్పావే బాబు, గుర్తుందా? మళ్ళీ మర్చిపోయి ఉంటావు నువ్వు ఇన్ని అడవుల్లో. ఒకసారి ఈను ఏం చెప్పావో చెప్తా నీకు. ఎట్ట బాగా మాట్లాడావో, ఎన్ని అబద్ధాలు ఆడావో ఒకసారి చూడు. మర్చిపోతే కదా జ్ఞాపకం అని రావటానికి. మరుపు ఎక్కడుంది? ఎప్పుడు నాలో ఆయనే ఉన్నారు, ఆయనలో నేనున్నాను. మాదొక అమర ప్రేమ. మర్చిపోతే కదా ఎన్టీఆర్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి అన్నావు. ఇంతకీ ఆ జ్ఞాపకం ఏంటే? ఎరగంధం సుబ్బారావు జ్ఞాపకం లేడా నీకు? చెప్పు. ఎరగంధం సుబ్బారావు ఎన్టీఆర్ గుర్తున్నారు, ఆయన జ్ఞాపకాలన్నీ ఉన్నాయి అంటున్నావు. మరి ఎరగంధం సుబ్బారావు నేను సేరదీశాడు కదే, ఆ జ్ఞాపకాలు లేవా నీ దగ్గర? అన్నీ చెప్పేదాను కదే నాతో. నేను చెప్పేవి కాదే, మన ఎరగంధమే చెప్పాడు. ఈయన ఏడు చెప్పాడు. పాపం ఎంత అన్యాయం చేసావో తెలుస్తుంది. ఒకసారి చూడు, చరిత్ర తెలియాలి కదే. అయితే చాలామంది ఏమండి మీరు ఆయన దగ్గరికి అంత ఎక్కువగా ఆడపిల్లను పంపించడం, అసలు చదివించడమే తప్పు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పు అని అనడం నాది తప్పు అనుకున్నాను తర్వాత. నువ్వు ఇంటర్వ్యూలో ఇంకో విషయం చెప్పావే, అదేంటో చూడే ఒకసారి. నువ్వు భార్య చనిపోయిందని, అందువల్ల ఇప్పుడు తోడు కావాల్సి వచ్చింది, చేసుకున్నారు. ఎన్టీఆర్కి భార్య లేదు, ఎవరు చూసుకుంటారని నేను వెళ్ళాను తోడుగా అన్నావు. మరి ఆయనకంటే భార్య లేదు, నీకు ఉన్నాడు కదే భర్త. పాపిష్టి పని ఎట్ట చేసావు? భర్త ఉన్నాడు కదే, ఎట్ట చేసావు? లవ్వు మరి చేసావంట కదా, నువ్వే నా ప్రాణం అన్నావంట కదే. అప్పుడు నాకు చెప్పావులే, ఇప్పుడు నేను చెప్పినా నీకు గుర్తుండదు. అందుకని ఎరగంధం మాటల్లోనే అందాం. ఎంత మదన పడిపోతూ చెప్పాడు, లవ్ చేసావంట కదా. చూద్దాం ఎరగంధం ఏం చెప్పాడు, ఒకసారి చూద్దాం. వివాహానికి ప్రోత్సహించి మీరే నాకు సర్వస్వం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను, చేసుకున్న ఆమెను చేసుకోవాలని లేదు. ఎన్టీఆర్తో తెగ ఎంజాయ్ చేశాను అన్నావు కదే, సంతోషపడిపోయా సంబరాలు చేసుకున్నాను అన్నావు కదా. నీ మాటల్లోనే మళ్ళీ నేను కల్పించానని నా మీద ఎడుతావు. ఎందుకు?
జనాలు కూడా ఏడుస్తారు. ఎందుకు అవసరమా? ఒకసారి చూడు ఏం చెప్పావు. నాతో కబుర్లు అంటే ఇష్టం ఆయనకి. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ఆయనకి తనివి తీరేది కాదు. ఎన్టీఆర్ మాటే చెప్పావు, ఎర్రగంధం మాట చెప్పలేదే. ఎర్రగంధం ఏమన్నాడు తెలుసా? ఎర్రగంధంతో ఎట్టున్నావు తెలుసా నువ్వు? నేను చెప్తా. కాదు ఎర్రగంధంతో చెప్పిస్తా చూడు, సరేనా? దురాశ అయితే ఆత్మశాంతి లేదు, నిరాశ అయితే అభివృద్ధి లేదు. కానీ ఇది దురాశ ఏదో ఏర్పడింది. అసలు నా కోరికలే లేవు, యామోహాలే లేవు, పిచ్చే లేదు అని అన్నావు కదే. నువ్వే అన్నావు, చూసుకో కావాలంటే. ఈ వేషాలు వేషజాలు ఇష్టం ఉండేది కాదు. చాలా సింపుల్గా ఉండేదాన్ని. ఇప్పుడు నోరు తెరిచి ఆయన నేనేం అడగలేదు. మరి ఎన్టీఆర్ చనిపోయాక పాపం కాలం చేసిన తర్వాత ఎర్రగంధానికి ఫోన్ ఎందుకు చేసావు? ఏ కోరికలు లేకపోతే నువ్వు ఎందుకు చేసావు? నేను చెప్పింది కాదు, ఎర్రగంధమే చెప్పాడు, చూసుకో. ఆ బిల్డింగ్ నాది, స్థలం నా పేరుతో ఉంది, దాన్ని మీరు ఖాళీ చేయించి నాకు చెప్పండి అని ఫోన్ చేసింది. ఇంకా పాపం చేసి తొందరగా పతనం కావాలంటే తీసుకో. నువ్వు ఆయనకి అంత మోసం చేసినా, ఆయన అంటే ఎవరిక్కడ? ఎర్రగంధం గారు. ఎర్రగంధానికి అంత మోసం చేసినా అసలు నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఒకసారి ఈను. కనీసం ఉన్న బిడ్డనైనా నా దగ్గరికి పంపించేది. వాడు కూడా నాకు దూరం అయ్యాడంటే వాడికి కూడా నా మీద ద్వేషం కలిగేట్టుగా ఏవేవో చెప్పుంటారు. మీ ఇద్దరికి అదే ఎర్రగంధానికి నీకు ఓ పిల్లాడు పుట్టాడు, గుర్తుందిగా? అండి ఏటే ఎర్రగంధాన్ని చూడటానికి కూడా ఒక్కరోజు కూడా పంపలేదు. మరి అంత కఠిన హృదయం ఏంటే నీది? ఎంత ప్రేమ ఒలకపోసావు ఆ టైంలో, మర్చిపోయావా? నాకు చెప్పేదానివి కదా. ఎర్రగంధం ఎంత బాధపడ్డాడు అనుకుంటున్నావు? కనీసం కన్న బిడ్డను నా దగ్గర పంపలేదని పాపం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వయసులో పెద్ద, ఏడు చెప్తాము, నీకైనా ఉండాలి కదా కన్న తండ్రి అని. ఎన్టీఆర్ దొరికారులే అనుకున్న ఆనందంలో ఉన్నావు నువ్వు, అంతేగా? పాపం ఆయన ఏడుపు ఒకసారి చూడు. కొడుకు 16 సంవత్సరాల వరకు నా గుండెల మీద పెరిగాడు. మేము విడిపోయేంత వరకు మా పిల్లవాడిని ఒకవైపు ఆమెను ఒకవైపు కూర్చోబెట్టుకుని నేను కలిపి అన్నం తినిపించాము. ఎన్టీఆర్తో పెళ్ళి అని తెగ సంబరపడిపోతున్నావు. ఏ ఇంటర్వ్యూలో అయినా ఎన్టీఆర్తో అలా ఉన్నా, ఎన్టీఆర్కి ఎవరు లేరు, ఎన్టీఆర్కి ఎవరు లేరు అని చెప్తున్నావు కదా. అసలు ఎన్టీఆర్తో పెళ్ళికి ముందు ఎర్రగంధంతో నువ్వు ఎట్టున్నావు తెలుసా? ప్రపంచ జ్ఞానమే లేదు నీకు అప్పుడు ఎట్టా ఉన్నావు నువ్వు? నాకు తెలిసి ఎట్టా ఉన్నావు, ఎర్రగంధానికి తెలిసి ఎట్టా ఉన్నావు. నేను చెప్తే మళ్ళీ నేను కల్పించాను అంటావు, నువ్వు నా మీద ఎడుస్తావు కదా. అందుకే ఎర్రగంధంతో చెప్పిస్తాను చూడు, ఎంత అన్యోన్యంగా ఏం యాక్టింగ్ చేసావో నువ్వు, తెలుస్తుంది. నాతో ఉన్నంత కాలం మరో ఆలోచన కానీ క్షణం కనిపించకపోతే అసలు ప్రపంచమే తలక్రిందులైనంత ఆత్మీయత, అనురాగం, అనుబంధం. ఇదిగా నీకంటే వయసులో పెద్దదాన్ని ఒక మాట అంటాను, బాధపడబాక. పెతివేత అంట పరమాణం వండితే తెల్లారులు ఉందంట. మరి తప్పు నాకు తెలియదు కానీ పెద్దదాన్ని ఆ మాట అన్నా. ఏటే సహజీవనం గురించి నువ్వు అంటున్న మాటలేటే? ఒకసారి చెప్పే, ఏమంటున్నావు సహజీవనం గురించి? చెప్పు ఒకసారి, ఏమంటున్నావు? మర్చిపోయావా? నేను ఉండవే, నాకు గుర్తున్నాయి, నేను చెప్తాను. ఏవే అంటున్నానని ఫీల్ అవ్వబాక. నీకన్నా వయసులో పెద్ద నేను, అర్థమైందా? నువ్వు చేసిన పాపాల కన్నా కాదు కానీ వయసులో అయితే పెద్ద. నేను ఏమి అన్నానని ఫీల్ అవ్వబాక, సరేనా? నువ్వు చేసావు, నువ్వు అన్న మాట అప్పుడు చెప్తాను చూడు, సహజీవనం గురించి, నువ్వు చేసిన దాని గురించి ఎంత చక్కగా చెప్పావో చూడు. ఇప్పుడు మొత్తం ఫారిన్ కల్చర్ అడాప్ట్ అయిపోయిందండి ఇండియాకి. భయంకరంగా కొట్లాడుకుంటున్నారు, విడాకులు పోతున్నారు. పాపం ఎర్రగంధాన్ని ఎంత మోసం చేసావే నువ్వు. ఎంత బాధపడుతున్నాడు తెలిసేటే నీకు? కుమిలిపోతున్నాడు. ఎట్ట కుమిలిపోతున్నాడు నువ్వు చూడాలి కదా. ఎంత మోసం చేసావు చరిత్ర అందరికి తెలియాలిగా. చూడు ఎట్ట చేశాడు, పాపం ఎంత ఫీల్ అయ్యాడు. ఏదన్నా చెప్తే నేను చెప్పాను అంటారని సాక్ష్యాధారాలతో సహా వచ్చా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని ఆలోచించడంలో తప్పు కాదు, అది వాళ్ళ దురదృష్టం. దాన్ని కూడా నేను నవ్వుకుంటానంటే. నువ్వు చేసిన నమ్మక దోహం, నువ్వు చేసిన నైవంచన, నువ్వు పెట్టిన చిత్రహింసలు ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి. నాకు ఎలాంటి బాధలు ఉన్నాయి ఏంటి, నాకు ఎలాంటి బాధలు ఎట్టావు ఏంటి, ఇవన్నీ పాపం ఆయన జీవిత చరిత్ర అనేది కథ రాస్తే బాగుండు అంటున్నాడు. బాబాయ్ ఆ కథలు ఎన్ని ఉన్నాయో ఆయనే అన్నాడు, కథ కావాలి నా చరిత్ర జనానికి తెలియాలి అని. అంటే ఎంత చిత్రహింసలు పెట్టావో చూడు. కలిసి కలవక, తెలిసి తెలియక, ఆశతో దురాశతో పాపం ఏమంటున్నాడు చూడు. కథ కావాలంట, కథ
ఆ వయసులో కథ అవసరం పాపం ఆయనకి ఏం చేస్తాడు? నీ ఇలాంటి వాళ్ళు చేరదీసిన తర్వాత ఏం చేస్తాడు పాపం? ఆ బంధువు ఎలా తొలగించుకున్నాను. బంధువులు కథ అన్నమాట. ఇది ఒక చిన్న కథ. ఇది కథగా రాసినప్పుడు బాగుంటుందేమో. ఇదిగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కన్నీళ్ళు తెప్పించే ఇష్యం ఏంటో తెలుసా? నువ్వు అంత దుర్మార్గురాలివి, అంత నైవంచం చేసిన ఏరగంధం సుబ్బారావుకి మాత్రం దండ పెట్టాలి. ఎందుకో తెలుసా? మహానుభావుడు నీ గురించి ఎంత బాగా చెప్పాడో తెలుసా? చూడు ఒకసారి ఎంత బాగా చెప్పాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రారంభం అనుభవించాలి తప్ప అనుభవించేది ఎలా అనుభవించాలి కనుక ఏడుస్తూ అనుభవించడం ఎందుకు? చేసుకున్నావు కానీ ఎరగంధం, మన ఎరగంధం ఎంత సంతోషంగా ఇదవుతున్నాడు తెలుసా? దరిద్రం వదిలిపోయింది అంటున్నాడు. ఏనాలే చూడు అన్నాడు. నా దగ్గర సాక్ష్యం ఉంది, నాతోనే అన్నాడు. అప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడింది సాక్ష్యం లేదు, అందుకే ఆయన చెప్పింది ఉంది సాక్ష్యం. చూడు సాక్ష్యం చూడు ఒకసారి. బలవంతంగా తెచ్చుకుంటే మాత్రం ఆమెతో కాపురం చేయగలమా? పామును ప్రక్కలో పెట్టుకున్నట్టే కదా. దానివల్ల నేను ఆనందాన్ని పొందగలనా? మనశ్శాంతితో జీవించగలనా? నాకెందుకు? చాలే నీ పాపాలు చెప్పి అన్నాడు. నొప్పి వచ్చేస్తుంది, ఇక చెప్పలేనులేగా నేను. కాకపోతే ఒక మాట అయితే చెప్తా నేను. ఏంటో తెలుసా? నువ్వు చేసిన మోసం, చేసిన అన్యాయం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసావు. కనీసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఏదో ఉందంట కదే, దాని పేరు మార్చేశారంట కదే గుంట. కనీసం ఎన్టీఆర్ మీద అభిమానం అంటున్నారు, అదన్నా మార్చాలి కదే. మార్చేటప్పుడు కనీసం అభిమానం ఉంది అంటున్నావు, దాన్ని మార్చేశారు. ఎందుకే నువ్వు ప్రశ్నించలేదు? ఆయన లేరనేగా, ఆయన నా మనసులో ఉన్నాడు అంటున్నావు. ఏటి మనసులో ఉండేది? ఏటే మనసులో ఉండేది? బిడ్డ వాల్యూ తెలిసే నీకు? తండ్రి కొడుకుని ఏరు చేసేసావు నువ్వు. ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు అంటున్నావు నువ్వు. ఆ ఉసురు తగిలిద్దే మనం అనుకుంటాం ఘనకార్యాలు చేసేసాం, మనకి ఏటి అవ్వదు, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయని. వెళ్ళిపోయేటప్పుడు లెక్క అప్పచెప్పాలి. ఇటు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నావేటే? ఎందుకు పొగుడుతాను? ప్యాలెస్ కట్టించాడంటే నీకు కట్టించాడా ప్యాలెస్? ప్రజల ధనంతో కనీసం ఇందాక నువ్వే అన్నావు కదే, ప్రజల ధనం ప్రజలకే అప్పచెప్పాలని ఎన్టీఆర్ ఆశయం అని. మరి నువ్వేందే మరి ఇలాగా చెప్పు? కరెక్టేనా? ఒకరోజు నీకు గుర్తు చేస్తాడు దేవుడు. భగవంతుడు అనేవాడు ఉంటే ఏరగంధానికి నువ్వు చేసిన అన్యాయాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తాడు. ఏరగంధం పడిన మనోవేదనకి భగవంతుడు అనేవాడు ఉంటే నీకు శిక్ష చేస్తాడు. టీవీల ముందుకు వచ్చి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ గురించే కాదే, నీకు జీవితం ఇచ్చిన ఏరగంధం గురించి కూడా చెప్పు. వాళ్ళ కుటుంబం మీద వీళ్ళ కుటుంబం మీద ఎందుకు? ఏరగంధం గురించి ఒక మాట చెప్పొచ్చుగా. నన్ను చేరదీసి ఎన్టీఆర్ దాకా వెళ్ళావంటే ఎవరు చలవా? ఏరగంధం అమాయకత్వం వల్లేగా. మరి ఎందుకే నీతి వాక్యాలు చెప్తావు ఇలాగా? చెప్పమాక. ఎందుకే అని ఎన్నిసార్లు 10 సార్లు అంటున్నానని ఫీల్ అవ్వబాక. నీకన్నా వయసులో పెద్ద నేను, అర్థమైందా? మళ్ళీ దీని మీద కూడా జనాలతో తిట్టించబాక. నీకు ప్రూఫ్లు ఉంటేనే నమ్ముతావు నువ్వు. మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ కదా నువ్వు. అన్ని భాషలు వచ్చు నీకు. అన్ని భాషలు వచ్చా? ఏం భాషలు వచ్చు? మనుషుల గురించి తెలుసుకోవడమే రాదు నీకు. భాషలు వచ్చి ఉపయోగమే ఉంది. ఇక నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడవే. వయసు అయిపోయింది, చెప్పాను కదా ఇందాకే, నాకు పండిపోయింది, నీకు ఎండిపోయింది. నువ్వు ఇప్పుడు మాట్లాడి ఏటి ఉంటుంది? ఏటి ఉండదు. ఒకరి మీద పడి ఆడటం ఇక ఆపే. కృష్ణ రామ అనుకుంటూ ఎన్టీఆర్ అంటున్నావు కదా, ఆయన తలుచుకుంటున్నాను నేను అంటున్నావుగా. జనంలో తిరగబాక, ఆయన పొరుగు తీయబాక. ఇది ఒక్కటైతే నీ స్నేహితురాల కింద నేను కోరుకుంటున్నానే. బుర్ర కథలో ఎన్ని తిరిగి ఉన్నాం కదా. ఏ భాష మాట్లాడుతున్నాను, ఏ యాస మాట్లాడుతున్నాను కూడా ఫుల్గా తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. నీకులాగే ఎవరికి ఏం గాలం ఎత్తావో తెలియదు, అట్టగే జరుగుతుంది. సరేనా? జనంలోకి రాబాక, జనంలోకి తిరగమాక, ఎన్టీఆర్ పరువు తీయబాక. ఇది ఒక్కటే కోరుకుంటాను నీ పెండి కింద. ఎంతకన్నా నేనేం చేయలేను, అంతే.